మహాభారతంలో చూసినాం కదా అధ్యక్ష, ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకులు చేసే దుర్మార్గాలను, కుటుంబం చేసే దుర్మార్గాలను నియంత్రించకపోవడం వల్ల కౌరవ సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా అధ్యక్ష. ఈరోజు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను ఈటల రాజేందర్ గారు చూసుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు ఆర్థిక మంత్రి కానీ ఈ నివేదికలు రాశారు అధ్యక్ష. ఒక్కొక్కరు ఏం చేసిరో, చంద్రశేఖరరావు ఏం చేసిండు, హరీష్ రావు ఏం చేసిండు, ఈటల రాజేందర్ ఏం చేయలేదు. వీళ్ళేం దుర్మార్గాలు చేశారు, ఈయనను దుర్మార్గాలు ఆపలేదు. ఇది అధ్యక్ష వీళ్ళ గురించి. మిగతా అధికారుల పేర్లు నేను చదవదలుచుకోలేదు అధ్యక్ష. చాలామంది ఐఏఎస్ అధికారులు, సాంకేతిక నిపుణులు అందరి గురించి నివేదికలో రాసిండ్రు అధ్యక్ష. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఏమీ చేయొద్దు, చర్చనే చేయొద్దు. ఇంతకుముందే మీకు చూపించిన విద్యుత్తుకు సంబంధించిన కమిషన్లో ఆనాటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు సెక్షన్ 8B అండ్ సెక్షన్ 8C కింద నోటీస్ ఇస్తే మాకు నోటీస్ ఇవ్వడానికి లేదు, ఇది కొట్టేయమని కోర్టుకు పోయి జస్టిస్ నరసింహారెడ్డికి అగనెస్ట్గా కోర్టులో కేసు వేసిండ్రు అధ్యక్ష. ఈరోజు పినాకి చంద్రఘోష్ సెక్షన్ 8B అండ్ 8C కింద నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా కొట్టేయండి అని కోర్టుకు పోయారు. కోర్టు అన్నది ఇప్పుడు కొట్టేసేంత అర్జెంట్ ఏం లేదు, ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని. ఆ తర్వాత నిన్న ఇంటరిమ్ అప్లికేషన్ వేసిండ్రు అధ్యక్ష. అసెంబ్లీలో చర్చ చేసిరు కానీ నన్ను మా మామని ఏం అనొద్దు, మేము దొంగతనాలు చేస్తూనే ఉంటాం, దోపిడీలు చేస్తూనే ఉంటాం. ఒక ఆయన ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ 1000 ఎకరాల్లో కట్టుకుంటాడు, ఇంకొక ఆయన జన్వాడల 25 ఎకరాలలో ఇంకొక ఆయన కట్టుకుంటాడు, ఒక ఆయన మోయినాబాద్లో కట్టుకుంటాడు, వాళ్ళ ఆడబిడ్డ శంకరపల్లిలో కట్టుకుంటుంది, సంతోష్రావు గారు ఇంకెక్కడో కట్టుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు, 1000 కోట్ల రూపాయల ఆస్తులు, టీవీలు, పేపర్లు, పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పెట్లు వస్తుంది 10 ఏళ్లల్లా. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లు వస్తుంది మీకు? ఆ టెక్నిక్ ఏందో తెలంగాణలో 18 ఏళ్ళు పైబడి 35 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు 65% జనాభా ఉన్నారు. గా యువకులకు కూడా గా విద్య నేర్పిస్తే తెలంగాణ రాష్ట్రం నిమిషాలు రాదా అధ్యక్ష? మీ పిల్లలకే ఎందుకు ఆ నైపుణ్యం ఉంది? మీ పిల్లలే ఎందుకు ఇంత వేగంగా 1000 కోట్ల రూపాయలు సంపాదించిండ్రు? 100 ఎకరాల ఫామ్ హౌజులు ఎక్కడి నుంచి వచ్చినాయి? భవనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బంజారా హిల్స్లో ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈరోజు ఈ కమిషన్ రిపోర్ట్ మీద ఎంక్వైరీ జరిగితే, ఇంతకుముందు పాల్వే హరీష్ బాబు గారు అడిగారు, మురళీధరరావు గారు ఆస్తి లేకపోతే సిఈ గారు ఆస్తి, ఈ గారు ఆస్తి 100 కోట్లు ఉంది, సిఈ గారు ఆస్తి 100 కోట్లు ఉంటే సీఎం గారు ఆస్తి ఎంత ఉందని వారు అడిగారు. ఆ ఎంతుంది తేల్చనికనే ఈరోజు విచారణ చేద్దామంటున్నాం అధ్యక్ష. కొలసనిక మా దగ్గర టేపు లేదు, తూకం వేయడానికి మా దగ్గర తూకాలు లేవు అధ్యక్ష. ఇవన్నీ తూకం వేయాలంటే అంత ఎక్స్పర్టిజం కూడా ఉండాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ సభలో సుదీర్ఘమైన చర్చ ద్వారా ప్రజలకు వాస్తవాలను వివరించడం ద్వారా ఆనాటి నుంచి ఈనాటి వరకు, కాకతీయుల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు జరిగిన పరిణామాల మీద చర్చించడం ద్వారా ఈరోజు ఆయన మీకు ఏమాత్రం అవగాహన లేదు, మీ అవగాహన గిట్లుంటుంది గట్లుంటుంది అని మాట్లాడుతుంది అధ్యక్ష. నేను ఒక మాట సింపుల్గా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. బ్యారేజీలు వేరు, డ్యామ్లు వేరు. బ్యారేజ్ అనేది నీటిని మళ్లింపు చేయడానికి కానీ నీళ్లను ఎత్తిపోసుకోవడానికి కానీ కట్టేది బ్యారేజ్. నీటిని నిల్వ చేయడానికి కట్టేది డ్యామ్. డ్యామ్ అంటే శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీరామ్ సాగర్ డ్యామ్. శ్రీశైలం డ్యాంలో 215 టీఎంసీల నీటి నిల్వ చేయొచ్చు అధ్యక్ష. దాని సాంకేతిక నైపుణ్యం, నీటి నిల్వ చేయడానికి అవసరమైన ప్రణాళికలతోని డ్యామ్ కట్టింది అధ్యక్ష. నాగార్జున సాగర్ మనుషులు కట్టింది, పాలమూరు లేబర్ కట్టింది, చెమటని రక్తంగా మార్చి రక్తాన్ని చిందించి కట్టిన ప్రాజెక్టు నాగార్జున సాగర్లో 312 టీఎంసీల నిల్వ చేయొచ్చు అధ్యక్ష. 2009-10లో మీకు తెలుసు